నేను ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా నేను అందరికీ అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటా. నేను గెలిచిన తర్వాత సుమారు 40 ప్రోగ్రాంలు అటెండ్ చేసిన, అంటే ప్రైవేట్ ప్రోగ్రామ్, పెళ్లిళ్ళు, శుభకార్యాలు, గృహప్రవేశం. నేను ఎప్పటి మాదిరి ఒక డాంబికంగానో నేను ఎమ్మెల్యే అయినని కాదు, మామూలుగా ప్రజలతోటి మమేకమై 40 ప్రోగ్రామ్ కూడా అటెండ్ చేయడం జరిగింది. మీ నియోజకవర్గాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అని కూడా మీరు చేపిస్తున్నారంట చాలా మందికి. దాని ప్రత్యేకత ఏంటి సార్? ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? నేను నా ట్రస్ట్ ద్వారా సేవలో అదొక భాగం. ఓకే, నేను ఒక సుమారు 20-25 మందిని చదివిస్తా. హెల్త్ గురించి ఎవరు వచ్చినా కానీ ఫైనాన్స్గా హెల్ప్ చేస్తా, లేదా వాళ్ళకు ట్రీట్మెంట్ కోసము హాస్పిటల్ పంపిస్తా. పెళ్ళిళ్ళ గురించి పుస్తే మట్టలు, బట్టలు కానీ, ఫుడ్ విషయం ఏది ఉన్నా నేను హెల్ప్ చేస్తా. దాంట్లో భాగమే నేను ఒక 125 మందికి ఇన్సూరెన్స్ చేయించిన, 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. ఎవరు వచ్చినా కానీ చేయిస్తా అని చెప్పిన. ఇప్పుడు ప్రభుత్వ పథకము ఏదైతే 10 లక్షల రూపాయలు అంటే నియోజకవర్గంలో పటిష్టంగా అమలు కావడానికి నేను ప్రయత్నం చేస్తా. అవసరం అనుకుంటే నా ట్రస్ట్ ద్వారా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రైట్ అన్న, మీ నియోజకవర్గంలో శివాజీ విగ్రహాలకు కావచ్చు, దుర్గామాత విగ్రహాలకు అని చెప్పి మీ దగ్గరికి వస్తే మీరు చందాలు రాస్తుంటారని విన్నా నేను. అదే ఒక ముస్లిం వ్యక్తి వచ్చి మా దర్గా కూడా చందా రాయండి అంటే రాస్తారా మీరు? తప్పకుండా. నేను కిల్లా రామాలయము ఒక అయోధ్య రామ మందిరం చేస్తానని చెప్పిన తప్ప ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాలకు నేను న్యాయం చేయనని ఇక్కడ చెప్పలే. వాటికి కూడా అవసరం ఉన్నంత నా వంతు హెల్ప్ చేస్తా. క్రిస్మస్ ఉంది ఇప్పుడు, రేపు వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఏమో బట్టలు వచ్చినాయి, ఏదో వస్తువులు వచ్చినాయి, అది నేను పంపిణీ చేయడానికి నేను టైం కూడా ఇచ్చేసిన. వాళ్ళు చర్చిలో పెడతారా లేకుంటే ఇంకెక్కడైనా పెడతారా, నేను ఆల్రెడీ నేను ప్రచార భాగంలో నేను చర్చ కూడా. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఒక అపోహలో ఉంటారు, బీజేపీకి ఆయన ముస్లిం కమ్యూనిటీకి ఎక్కడ వ్యత్యాసం ఉంటుంది పడదు అని చెప్పి మాట్లాడుకుంటారు కదా. మీ దగ్గర అటువంటిది ఏమైనా కనిపిస్తుంది? నిజమైన సెక్యులర్ ని పాటిస్తున్నది అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక పార్టీ. ఎట్లా? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఏదైతే కేంద్ర పథకాలు ఆవాస్ యోజన కింద 4 కోట్లలో సుమారు 60 లక్షలు ముస్లిం మహిళలకే ఇవ్వడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ ఏదైనా కులం మతము చూసిందా, పార్టీ చూసిందా? ఈ ఫ్రీ రేషన్ ఎవరికైనా చూస్తుందా? అన్ని పథకాలు కూడా అన్ని వర్గాల ప్రజలకు వీళ్ళ లెక్క. ఇంతకుముందు నిజామాబాద్ లో ఒక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది, అరే ఇది బీజేపీ వీడికి కళ్యాణ లక్ష్మి ఇయ్యకు. ఇది నిజమైన సెక్యులర్ పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, దానికి కట్టుబడి ఉంటుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నిదానంతో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా ఇవాళ కేంద్రం దృష్టి ఉన్నది. అదేవిధంగా నా నియోజకవర్గంలో కూడా అదే పాలసీ ఉంటుంది. మీ నియోజకవర్గంలో కిలా రామ్ మందిర్ ని కాస్త మినీ అయోధ్య చేస్తామని మీరు గతంలో మాటిచ్చి ఉన్నారు, ఎంతవరకు వచ్చినాయి ఆ పనులు? ఇప్పుడైతే ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ ఉంది, ఆ నిధులు మనకు పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. నేను కిషన్ రెడ్డి గారు ఏదైతే టూరిజం డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా వారితో నేను చెప్పడం జరిగింది. చూడన్నారైనా ఇప్పుడు ఈ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెడుతూ కొత్త ప్రపోజల్స్ ఏమి ఉన్నాయి, ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ మనదే వస్తుంది, తప్పకుండా దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టామని కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. రైట్ అన్న, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న అసలు దళపల్లి సూర్యనారాయణ గారికి నేను రాజకీయాల్లో ఆయన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏదో ప్రజాసేవ చేసుకుంటున్నాడు, ఆయన ట్రస్ట్ల ద్వారా పనులు చేసుకుని నేను రాజకీయాల్లో రావాలి, రాజకీయం నాకంటూ కూడా పదవులు ఉండాలి సేవ చేయడానికని ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? 2014లో నేను ఆశించకుండానే రాజకీయ పదవి రావడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు తెలంగాణ సాధించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. నాకు అప్పుడు కూడా 28,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది, ఒక గుర్తింపున్న ఓట్లు. అప్పుడు 14లో 28,000 అంటే మామూలు ఓట్లు కాదు అవి బీజేపీకి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు నేను పుట్టి పెరిగిన వ్యక్తిని, అన్ని వర్గాల ప్రజలతోటి నాకు మమేకమైన సంబంధం ఉంది. నేను ట్రస్ట్ ప్రారంభించినప్పుడు నిస్వార్థంగా నేను ఏమి ఆశించకుండా నేను రాజకీయాలకు రావాలనో ఎమ్మెల్యే కావాలనో నేను చెప్పడం జరగలేదు. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తా. 30 తారీఖు నాడు ఎలక్షన్ అయింది, మొన్న 28 నాడు నిజామాబాద్ నగరంలో కనీవిని ఎరగని రీతిలో 50-60 సంవత్సరాల నుండి ఎప్పుడు జరగనంత విధ్వంసం అక్కడ జరిగింది. అరగంట సేపు గాల్పు దుమానంతో అనేక మంది పేదల ఇండ్లు, ముఖ్యంగా రేకులతోటి
పేదల ఇల్లు డ్యామేజ్ అయినాయి. ఓకే. నేను 29వ తారీఖు రేపు ఎలక్షన్ అనగా ఒక డివిజన్కు అంటే మామూలుగా వెళ్తా ఉంటే వాళ్ళు వచ్చి పిలవడం జరిగింది. అన్న మాకు ఈ రేకులు పోయినాయని చెప్తే నేను అక్కడ ఉన్న మా కార్యకర్తలకు మా నాయకులకు చెప్పిన ముందు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేయండి, ఈ వస్తువులని షిఫ్ట్ చేయండి, వాళ్ళకి భోజనం పెట్టండి, అమ్మ నేను చేయిస్తా. కానీ ఎందుకంటే ఇప్పుడు నా ఎలక్షన్ ఉంది, నేను ఇది చేయిస్తా అది చేయిస్తా అని చెప్తలేను. నేను ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకున్నా నా ట్రస్ట్ ద్వారా నీకు చేయిస్తా అని చెప్పి అది సుమారు 65,000 రూపాయల ఖర్చుతోటి మొన్న 4 రోజుల క్రితం వాళ్ళకు డెలివరీ ఇవ్వడం జరిగింది. ఇక ఎలక్షన్ అయిన తర్వాత రేపు 3వ తారీఖు రిజల్ట్ ఉందనగా 2వ తారీఖు నాడు 10వ డివిజన్లో వాళ్ళ పరిస్థితి చూస్తే ఘోరాతి ఘోరంగా ఉంటుంది అన్న. 10, 11 వాళ్ళకు రేకుల ఇండ్లే తప్ప ఏముండయి పక్కన కానీ పైన కానీ. వాళ్ళకు నేను ఆ కాలనీకి తిరిగి నేను ఒక 30 మందికి నా వంతు హెల్ప్ చేయించి రావడం జరిగింది. నాకు ఎలక్షన్లో నేను గెలుస్తానా ఏదైతే కాదు, నా ట్రస్ట్ సేవలు రొటీన్ అది 24 సంవత్సరాలు నడుస్తూ ఉంది. గణేష్ మండపాలకు 625 మండపాలకు నా వంతు చేయుత అనేది మొన్న నవరాత్రులలో ఇవ్వడం. చీరల పంపిణీ నోటిఫికేషన్ ఉంది, కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు నేనేం చేసిన, నేను కాకుండా నా ట్రస్ట్ ద్వారా ఇతర సభ్యులు నా కుటుంబ సభ్యులతోటి వాళ్ళు కూడా కాకుండా ఆ డివిజన్లో ఇన్ఛార్జ్లకు ఇచ్చినాం. మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ అయింది. నేను 29వ తారీఖు నాడు ఎవరైతే బాధిత పాపం వాళ్ళ ఇల్లు ఎగిరిపోయిందో రేకులని నేను నేను ఇచ్చిన అమ్మా ఇప్పుడు ఎలక్షన్ ఉంది, నేను ఇంతకాదు తప్పకుండా ట్రస్ట్ ద్వారా నేను చేయిస్తా అని చెప్పిన. ఎలక్షన్ అయిన తర్వాత నేను బయటకు వస్తే సుమారు 30, 40, 50 మంది అందరికి దండం పెట్టిన తప్ప నేను ఓటు వేయమని నేను అడగలేదు, అక్కడ కూడా అడగలేదు. నా జీవితంలో ఎప్పుడు నేను ఏ సేవ చేసినా మొన్నటి వరకు కూడా నాకు ఓటు వేయాలని నేను ఎప్పుడు ఎక్కడ అడగలేదు. నేను ఎలక్షన్ లో ఓటు వేయాలని అడగలేదా? సేవలో మాత్రం నేను అడగలేదు, నా ట్రస్ట్ సర్వీసెస్ లో అడగలేదు, ప్రచారంలో అడిగిన, ఇంటికి వెళ్ళిన, దండం పెట్టిన, ఆయన ఆశీర్వాదం తీసుకున్న పెద్ద మనుషులది, వాళ్ళకి పాదాభివందనం చేసిన. ఎందుకంటే నేను ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తున్నా, మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నా సేవలు విస్తృతంగా చేసే అవకాశం లభిస్తుంది, నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం ఉంటుంది, ఆశీర్వాదం అనుకునే తప్ప నేను పెళ్లి కోసం హెల్ప్ చేస్తున్నా, దీనికి హెల్ప్ చేసినా, నాకు ఓటు వేయమని నెవర్ ఎప్పటి వరకు అడగలేదు, భవిష్యత్తులో కూడా అడగా. రైట్ అన్న, మీరు నేను ఇందాక మొదటగా చెప్పినట్టు సామాజిక సేవే మానవుల ప్రధాన లక్ష్యం అని చెప్పి మీరు బలంగా నమ్మే వ్యక్తుల్లో ప్రధానంగా మీ పేరు వినిపిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తులు మీరు రాజకీయాల్లో రావడం నిజంగా మీ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ నియోజకవర్గ ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు అంటే ఏం చెప్తారు మీరు? తప్పకుండా నేను రాబోయే 5 సంవత్సరాలు నియోజకవర్గం అభివృద్ధి కోసము నన్ను గెలిపించిన ప్రజలకు సేవకుడిగా సేవ చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నా. నేను మీ అందరికీ కూడా 24 గంటలు అందుబాటులో ఉంటా. తప్పకుండా నేనైతే అభివృద్ధి గురించి కానీ మీకు ఇచ్చిన హామీలు నిరంతరము కష్టపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ప్రత్యేకమైన నిధులు కేంద్రం నుంచి తీసుకురావడానికి ప్రయత్నం చేసి నియోజకవర్గాన్ని భవిష్యత్తులో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, గుర్తించిపోయే విధంగా కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తా అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటికీ కూడా మీ అందరి ఆశీర్వాదం కావాలా, అందరి సహకారం కావాలా. తప్పకుండా నా జీవితంలో నాకు ఇవ్వడమే తప్ప తీసుకునే తెలియదు. నేను మాట తప్పే మనిషిని కాను. నేను నేనైతే మాట ఇస్తానో మడమ తిప్పే వ్యక్తిని కాదు. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిని. నా జీవితంలో చివరి వరకు కూడా ఇదే సంకల్పంతో, ఇదే కాన్సెప్ట్ తోటి నా జీవితం భవిష్యత్తులో కూడా ముందుకు సాగుతుంది. తప్పకుండా మీ అందరికీ సేవకుడిగా పనిచేస్తాను నేను తెలియజేస్తాను. ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ఎదిగిన నేత అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారి అంతిమ లక్ష్యం ఏంటి రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు? అక్బరుద్దీన్ గారు నిన్న అసెంబ్లీలో పవర్ పాయింట్ మీద ఉంటే ఆయన రాష్ట్రం మొత్తం పవర్ పాయింట్ విషయం కాకుండా ఏదైతే వైట్ షీట్స్ పెట్టిండ్రో దానిపైన కాకుండా ఆయన నియోజకవర్గం మీదనే ఎక్కువ మాట్లాడిండ్రు. ఓకే, అది నచ్చింది.
ముస్లిం సోదరులకు నేను హమ్ రహింగే ఓకే అని ఆయన చెప్పిన గట్టి మాట నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన వర్గ ప్రజలకు నేను అండగా ఉంటా, నేను అడ్డుగా ఉంటా అనేది చెప్పిండో, నేను అదే విధంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు హిందువులందరికీ కూడా నేను నిజామాబాద్ ఇందూరు నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా హిందువుల సోదరులందరికీ కూడా సోదరులు నేను తెలియజేస్తా ఉన్నా, నేను ఎప్పుడు కూడా మీకు అవసరానికి మీకు అండగా ఉంటా, ఏదైనా కష్ట సుఖాల్లో నేను అడ్డుగా ఉంటా, మీకు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా అని నీకు తెలియజేస్తా ఉన్నా. నేను ఒక హిందువుగా పుట్టి 38 సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తా ఉన్నా. అంటే విశ్వ హిందూ పరిషత్ 28 సంవత్సరాలు, భారతీయ జనతా పార్టీ అండర్లో నేను పనిచేస్తా ఉన్నా. తప్పకుండా ప్రతి హిందువుకు నేను ఆసరాగా ఉంటా, అండగా ఉంటా అని నేను తెలియజేస్తా.